హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు శ్రీ జగన్నాథ చరిత్ర గురించి చెప్పుకుందాం. అతి పురాతన కాలం నుంచి శ్రీక్షేత్రంగా పిలువబడే ఒరిస్సాలోని పూరీ నగరము శ్రీ జగన్నాథ మందిరం వెలయటంతో జగత్ప్రసిద్ధిగాంచింది. ఈ దేవాలయంలోని విగ్రహంలోని శ్రీకృష్ణ పరమాత్మ అవశిష్టాలు ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు. జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు. అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్ర సమేతంగా శ్రీకృష్ణుడు ఇక్కడ పూజింపబడుతున్నాడు. శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించడానికి గోకులం నుంచి మధురా నగరానికి బయలుదేరిన ఘట్టానికి జ్ఞాపకార్థంగా ఏటా రథయాత్ర జరుపుతారు. మొట్టమొదటి దేవాలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు ఆయన సతీమణి గుండిచాదేవి అభిష్టానుసారము ఈ సాంప్రదాయము ఆరంభమైనట్లు చెబుతారు. 3 విగ్రహాలని బ్రహ్మాండమైన 3 రథాలలో అమర్చి వేలాది భక్తులు బాడా దండ అంటే మహనీయ మార్గం గుండా తాత్కాలిక నివాసానికి చేరుస్తారు. రథోత్సవాన్ని తిలకించడానికి దేశం నలుదిశల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వేలాది మంది ప్రజలు విచ్చేస్తారు. ప్రధాన రథోత్సవము పూరిలోనే జరిగినప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాలలో రథోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇటీవల కాలంలో కృష్ణ భక్తిని అవలంబిస్తున్న భక్తులు కొన్ని పాశ్చాత్య నగరాల్లోనూ ఉత్సాహంగా రథోత్సవాలను జరుపుకుంటున్నారు. పురాణ కాలానికి చెందిన ఆసక్తికరమైన శ్రీ జగన్నాథ చరిత్ర ఇలా సాగుతుంది. ఇందుకు సంబంధించిన కథను తెలుసుకుందాం. ఇంద్రద్యుమ్నుడనే రాజు పరిపాలనలో ప్రజలు ఎటువంటి లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవించారు. ఇంద్రద్యుమ్నుడు కళాభిమానిగాను కవి పండిత పోషకుడుగాను కీర్తిగాంచాడు. ఆయన ధర్మపాలనను సుగుణాలని పొగుడుతూ కవులు కావ్యాలు రచించారు. ఇంత సాధించినప్పటికీ రాజును ఎప్పుడూ ఏదో అసంతృప్తి వెంటాడసాగింది. తనకు తీరని కోరిక ఏదీ లేదు. అయినా తెలియని అసంతృప్తి తననెందుకు ఇలా బాధిస్తున్నదన్న విషయము రాజుకు మొదట అంతుపట్టలేదు. యథాలాపంగా ఆయనకు ఒక ఆలోచన తట్టింది. భావి తరాల భక్తులకు యాత్రాస్థలం కాగల బ్రహ్మాండమైన దేవాలయం నిర్మించాలి. ఆ ఆలోచన కలగగానే ఆయనలో అంతకు పూర్వం ఉన్న అసంతృప్తి కాస్త తగ్గింది. అయినా నిర్మించిన ఆలయంలో ఏ దైవ విగ్రహం ప్రతిష్ఠించాలన్న సమస్య ఎదురైంది. రాజు గాఢ నిద్రలో ఉండగా మొదట ఆలయ నిర్మాణం పూర్తి కానియ్యి, కాలం ఆసన్నమైనప్పుడు విగ్రహం దానంతట అదే వస్తుంది అన్న దివ్యస్వరము కలలో వినిపించింది. రాజు అమితానందంతో నిద్రలేచాడు. తెల్లవారగానే మంత్రులను పిలిపించి తన మనోరథం తెలియజేశాడు. ఒక శుభముహూర్తాన సువిశాలమైన పూరీ సముద్ర తీరంలో మేళతాళాలతో వేద మంత్రాలతో ఆగమవేత్తల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. ఆలయ నిర్మాణానికి కావలసిన ప్రత్యేకమైన పెద్ద పెద్ద బండరాళ్ళని దూర ప్రాంతాల కొండల నుంచి తెప్పించారు. సముద్రం గుండా, నదుల గుండా, ఓడలలోనూ పడవలలోనూ ఏనుగులు పూంచిన బళ్ల మీద వాటిని సముద్ర తీరానికి చేరవేశారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వేల కొద్ది శిల్పులు, పనివాళ్లు రాత్రింబవళ్లు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. భక్తి శ్రద్ధలతో నిండిన వాళ్ళ ఉత్సాహము, నిర్విరామ పరిశ్రమ ఫలితంగా కఠిన శిలలలో అందమైన పువ్వులు పుట్టుకుని వచ్చాయి. అపురూప శిల్పాలు రూపుదిద్దుకున్నాయి. కొన్ని సంవత్సరాలలో ఆలయ నిర్మాణం పూర్తయింది. కడలి తరంగాలు స్పృశించే సాగర తీరంలో మేఘాలను అందుకునే ఎత్తుకు బ్రహ్మాండమైన ఆలయం ఎదిగింది. ఆలయ నిర్మాణం పూర్తి కాగానే గుడిలో దేవుడెక్కడా అని అందరూ ప్రశ్నించసాగారు. రాజు కూడా ఈ విషయమై తీవ్రంగా ఆలోచించసాగాడు, దిగులు పడసాగాడు. ఒకనాడు ఆయన ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడి కేసు చూస్తూ కూర్చొని, దేవా, ఈ గుడిలో ఏ రూపంలో కొలువు తీరాలని నీ సంకల్పం? ఇంకా ఎంతకాలమని వేచి ఉండాలి? ఇన్ని శ్రమల కోర్చి నిర్మించిన ఈ ఆలయము ఇలా శూన్యంగా ఉంటే నలుగురు నన్ను చూసి నవ్వరా అని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆ రోజు రాత్రి రాజు కలగన్నాడు. ఇక్కడికి సమీపంలోనే దేవుడు శ్రీకృష్ణుని రూపంలో ఉన్నాడు. అన్వేషిస్తే ఆ కరుణాసింధువు నీ వశమైతాడు అన్న దివ్య సందేశం అందింది. భక్తులతో దాగుడు మూతలాడటము కృష్ణుడి స్వభావం కనుక అతడి విగ్రహం అంత సులభంగా లభ్యం కాదని రాజు గ్రహించాడు. ఆ మహానుభావుణ్ణి కనుగొలవాడు నిర్మల హృదయం గల వివేక సంపన్నుడైన భక్తుడై ఉండాలి. అందువలన ఆ మహత్కార్యాన్ని రాజు తన ఆస్థానంలోని 4 పండితులకు అప్పగించాడు.
నలుగురు 4 దిక్కులకు బయలుదేరారు. ఆ నలుగురిలోనూ చిన్నవాడైన విద్యాపతి తూర్పు దిక్కుగా బయలుదేరి కొంత దూరం వెళ్ళి ఆ తర్వాత ఉత్తర దిక్కుగా తిరిగాడు. అక్కడ అరణ్య ప్రాంతం ఎదురైంది. మనసులో కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ తనను నడిపించే భారం దేవుడిదే అన్న శరణాగత భావంతో దేవుడు చూపిన మార్గంలో నడుస్తున్నట్లు భావిస్తూ అరణ్యంలోకి ప్రవేశించాడు. అరణ్యం మధ్య చిన్న కొండ కనిపించింది. కొండ నుంచి లయబద్ధమైన సంగీతం వినవచ్చింది. ఇది సంగీత పర్వతం కాదు గదా అనుకుంటూ విద్యాపతి దానిని సమీపించాడు. మృదంగ ధ్వనులు, వేణునాదము, కరతాళ ధ్వనులు కలిసి ఒక అద్భుత గానం వినిపించింది. కొండకు అవలివైపు నుంచి సంగీతం వస్తున్నట్లు విద్యాపతి గ్రహించాడు. అతడు మెల్లగా కొండ ఎక్కి చూశాడు. కొండ నానుకుని అందమైన లోయ. అక్కడ కొందరు కోయ యువతులు పాటలు పాడుతూ నృత్యం చేస్తున్నారు. క్రిందకి దిగుతూ ఆ దృశ్యాన్ని చూస్తూ విద్యాపతి పక్కనున్న చెట్టు కొమ్మను పట్టుకుని నిలబడ్డాడు. హఠాత్తుగా పెద్ద పులి గాండ్రింపు విని ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు విద్యాపతి. పులి గాండ్రిస్తూ అతని కేసు పరిగెత్తుకొని వస్తున్నది. ఏం చేయటానికి తోచక హడలిపోయి అతడక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. రాజా అన్న స్త్రీ కంఠస్వరం విని పులి చటుక్కున ఆగిపోయింది. ఇలా తిరిగిరా అని పిలిచింది స్త్రీ మళ్ళీ. పులి వెనుదిరిగి మెల్లగా స్త్రీల కేసి వెళ్ళి తనను పిలిచిన యువతి పాదాల వద్ద కుక్కపిల్లలా పడుకున్నది. ఆ యువతి పులి వీపు పైన ఆప్యాయంగా తట్టింది. ఆమె పేరు లలిత, కోయదర విశ్వావసు ఏకైక కుమార్తె. లలిత చెప్పగానే 2 యువతులు పరిగెత్తుకుంటూ పోయి స్పృహ తప్పి పడి ఉన్న విద్యాపతికి అరటి ఆకులతో మెల్లగా వీచారు. ఇంకొక యువతి దగ్గర ఉన్న సెలయేటి నుంచి తామరాకుతో నీళ్లు తెచ్చి అతడి ముఖం మీద చిలకరించింది. అతడు మెల్లగా కళ్ళు తెరిచాడు. యువతులు తాగటానికి నీళ్ళిచ్చారు. ఆ తర్వాత లలిత అతన్ని సమీపించి, నువ్వెవరో మాకు తెలీదు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావో కూడా తెలీదు, నిన్నీ స్థితిలో వదిలి వెళ్ళటానికి మనసొప్పడం లేదు, మా వెంట మా గూడానికి వస్తావా అని అడిగింది. ఆ మాటలకి విద్యాపతి ఆనందించాడు. ఆమె వెంట వెళ్ళటానికి మౌనంగా లేచి నిలబడ్డాడు. లలిత ముందు దారి తీయగా విద్యాపతి చెలికత్తెలు ఆమె వెంట నడిచారు. లలిత ఒక యువతిని దగ్గరికి పిలిచి తాము వస్తున్న సంగతి తండ్రికి ముందుగా తెలియచేయమని చెప్పింది. మరికొంతసేపటికి ఎదురుగా ఉన్న చిన్న కొండ మీద ఆ జానుబాహుడైన కోయదొర విశ్వావసు ఎదురయ్యి విద్యాపతికి చేతులెత్తి నమస్కరిస్తూ, మీకు మా హృదయపూర్వక స్వాగతం తెలియచేస్తున్నాను అన్నాడు గంభీరంగా. విద్యాపతి ప్రతి నమస్కారం చేస్తూ, ఇంద్రద్యుమ్న మహారాజు పంపగా ఒక దైవకార్యం వల్ల నేనిటు వచ్చాను అన్నాడు. విద్యాపతిని గౌరవ మర్యాదలతో తమ గూడానికి తీసుకుని పోయి అతనికి కావలసిన వసతులన్నీ ఏర్పాట్లు చేశాడు విశ్వావసు. ఇంతలో విద్యాపతి గొప్ప పండితుడని గ్రహించి ఆయన పరమానందం చెందాడు. కొన్నాళ్లు అక్కడే ఉండి వేదాంత రహస్యాలు తెలియచేయమని విద్యాపతిని ప్రార్థించాడు. విద్యాపతి కూడా అందుకు అంగీకరించాడు. అక్కడే కొంతకాలం ఉండాలన్న భావము అతడి మనసులో ఏర్పడింది. విద్యాపతి శృతుల నుంచి స్మృతుల నుంచి శ్లోకాలు చెబుతూ వాటి అర్థ తాత్పర్యాలని ఉదాహరణలతో వివరించసాగాడు. ఆయన వివరణలను విశ్వావసు, లలిత ఆసక్తిగా విన్నారు. ఆ సమయంలో లలిత తన పట్ల అభిమానం చూపటము విద్యాపతి గమనించాడు. కానీ తాను సాధించాలని బయలుదేరి వచ్చిన కార్యము మహోన్నతమైనది. అందువల్ల అతడు దానిమీదే మనసు లగ్నం చేసి తరచూ భగవద్ధ్యానంలో గడిపేవాడు. ఉన్నట్టుండి విద్యాపతికి జబ్బు చేసింది. ఆ సమయంలో లలిత దగ్గరే ఉండి పరిచర్యలు చేసింది. ఒకరికొకరు సన్నిహితులయ్యారు. ఆ సమయంలో లలిత మాత్రమే కాదు, తను కూడా ఆమెను అభిమానిస్తున్నట్లు విద్యాపతి గ్రహించాడు. ఇరువురికి వివాహం జరిపించాలని విశ్వావసు ఆశించాడు. అందుకు విద్యాపతి కూడా సమ్మతించాడు. కోయిల పాటలు, కోయ యువతుల ఆటపాటల మధ్య లలిత విద్యాపతుల వివాహము అత్యంత వైభవోపేతంగా జరిగింది. సంతోషంగా కొన్నాళ్లు గడిచిపోయాయి. లలితను పెళ్లాడినందుకు విద్యాపతి సంతోషించినప్పటికీ తను రాజధాని నుంచి వచ్చిన దైవకార్యము ఇంకా నెరవేరలేదన్న బాధ అతన్ని అనుక్షణము వేధించసాగింది. ఆ సమయంలో అతడొక విషయం గమనించాడు. విశ్వావసు రోజు తప్పకుండా వేకువజామున నిద్రలేచి ఎక్కడికో వెళ్ళి సూర్యోదయం అయ్యాక తిరిగి వస్తున్నాడు. గాలి, వాన, తుఫాను ఏది వచ్చినా అతను వెళ్ళటం మానటం లేదు.
విశ్వావసు అచంచలమైన పట్టుదలకు విద్యాపతి ఆశ్చర్యం చెందాడు. విశ్వావసు అలా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడో తెలుసుకోవాలన్న ఆసక్తి అతడికి ఎక్కువైంది. లలితను అడిగాడు. అది మా వంశానికి సంబంధించిన రహస్యం. దానినెవరికీ చెప్పకూడదు. అయినా భర్తవైన నీ నుంచి ఎటువంటి రహస్యాలు దాచలేకుండా ఉన్నాను. ఇక్కడికి సమీపంలో ఒక గుహ ఉన్నది. ఆ గుహ లోపల తరతరాలుగా మా పెద్దలు పూజిస్తున్న దేవుడున్నాడు. ఆ దేవుణ్ణి ఆరాధించడానికే మా తండ్రి రోజు వెళ్ళి వస్తాడు. మా తండ్రిలాగానే మా తాత ముత్తాతలు కూడా ఆ దేవుణ్ణి ఆరాధించారని చెబుతారు అన్నది లలిత. నాకు ఆ దేవుణ్ణి చూడాలని ఉన్నది అన్నాడు విద్యాపతి ఉత్సాహంగా. ఆ దేవుణ్ణి గురించి ఇతరులకు చెప్పడమే అపరాధంగా భావిస్తాడు మా తండ్రి. అలాంటప్పుడు చూడటం అంటే ఇంకేమైనా ఉందా? దయచేసి ఆ కోరికను వదులుకోండి అన్నది లలిత ప్రాధేయపడే ధోరణిలో. నిన్ను పెళ్లాడిన తర్వాత కూడా నన్ను పరాయివాడిగానే భావిస్తున్నావా అని అడిగాడు విద్యాపతి బాధగా. లలిత కొంతసేపు మౌనం వహించి, సరే, నిన్ను ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్ళి దేవుణ్ణి చూపమని మా తండ్రితో చెబుతాను, నిశ్చింతగా ఉండు అని చెప్పింది. ఆ రోజు రాత్రి లలిత గుహలోని దేవుణ్ణి చూడాలన్న తన భర్త కోరికను తండ్రికి తెలియచేసింది. విశ్వావసు కోపంగా ఆమె కేసు చూశాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. కొంతసేపు మౌనం వహించి లలిత, నాన్న, నేను మీకు ఏకైక సంతానం కదా. మీ అనంతరము మీరు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఎవరు పూజించగలరు? ఆ బాధ్యత మీ అల్లుడైన విద్యాపతికి ఉన్నది కదా. అలాంటప్పుడు ఆ దేవుణ్ణి ఆయనకు చూపడంలో తప్పేమిటి అని అడిగింది. విశ్వావసు కూతురు కోరికను కాదనలేకపోయాడు. తాను దేవుణ్ణి పూజించే బాధ్యతను వేరొకరికి అప్పగించేటప్పుడు మాత్రమే ఆ గుహకు వెళ్లే మార్గాన్ని చూపాలన్న నియమాన్ని మాత్రము అతిక్రమించలేనన్నాడు విశ్వావసు. అందువల్ల కళ్లకు గుడ్డ కట్టుకుని ఆయన వెంట వెళ్లటానికి విద్యాపతి అంగీకరించాడు. మరునాడు యథాప్రకారము సూర్యోదయానికి 1 గంట ముందే విశ్వావసు నిద్రలేచి సిద్ధమై విద్యాపతి కళ్లకు నల్లగుడ్డను కట్టి అతని కుడిచేయి పట్టుకొని నడిపిస్తూ తిన్నగా గుహకు బయలుదేరాడు. అయితే విద్యాపతి ఎవరికీ తెలియకుండా ఎడమ చేతిలో గుప్పెడు ఆవాలు తీసుకొని దారి పొడవునా జార విడుస్తూ విశ్వావసు వెంట నడిచాడు. నాయనా, మనం గుహను సమీపించాం. తలను కొంచెం కిందకి దించు, గుహలోకి ప్రవేశించాలి అంటూ విశ్వావసు అతని కళ్లకు కట్టిన గుడ్డను విప్పాడు. విద్యాపతి కళ్ళు తెరిచాడు. అతని దృష్టి గుహలోపల ఉన్న ఒక పెద్ద రాతి పీఠం మీద పడింది. విశ్వావసు ఆ పీఠం మీద కొన్ని పువ్వులు ఉంచాడు. మెరుపుల నీలవర్ణ ప్రకాశం మెరిసింది. ఒక్క క్షణంలో విద్యాపతికి వేణువును ఊదుతున్న శ్రీకృష్ణ రూపము దర్శనమైంది. ఆనందాశ్చర్యాలతో ఆహా అని అరిచాడు విద్యాపతి. ఏమైంది నాయనా అని విశ్వావసు విద్యాపతి వెన్ను చరిచాడు. ఆ మాటలతో స్పృహలోకి వచ్చాడు విద్యాపతి. అతను మౌనంగా తల వంచుకున్నాడు. అతన్ని గుహ దగ్గరికి తీసుకువచ్చిన విధంగానే మళ్ళీ కళ్లకు గుడ్డకట్టి నడిపించుకుంటూ విశ్వావసు గూడెంకేసి బయలుదేరాడు. వారి రాక కోసం ఎదురుచూస్తున్న లలిత గుహలోపల ఏం చూశారేమిటి అని అడిగింది భర్తని ఉత్సాహంగా. చీకటి గుహలోపల ఏం అద్భుతం ఉంటుంది, చెప్పుకోదగిందేమీ అక్కడ కనిపించలేదు అన్నాడు విద్యాపతి ముభావంగా. తాను గుహలోపల చూసిన అద్భుత దృశ్యాన్ని భార్య లలితకు చెప్పడానికి కూడా విద్యాపతి సంశయించాడు. అయితే ఈ రహస్యాన్ని తనలో దాచుకోవటానికి అతడు ఎంతో శ్రమపడ్డాడు. విశ్వావసు పూజిస్తున్నది శ్రీకృష్ణ రూపమని అతడు గ్రహించాడు. తను వచ్చిన పని సఫలం కావాలంటే విశ్వావసు పూజిస్తున్న శిలారూపాన్ని తీసుకొని రాజధాని నగరం చేరుకోవాలి. అలా చేయటము తనను ఆదరించి ఆప్యాయత చూపేవారి నమ్మకాన్ని వమ్ము చేయటమే అవుతుంది. నమ్మక ద్రోహానికి పాల్పడటము ధర్మమా? అయినా విశ్వావసు తనను ఎక్కడ నమ్మాడు? అసలు నమ్మి ఉన్నట్లయితే కళ్లకు గుడ్డ కట్టి తనను తీసుకుపోతాడా? అందువల్ల గుహ నుంచి దైవరూపాన్ని తీసుకువెళ్ళటము ఎత్తుకు పై ఎత్తు తప్ప నమ్మక ద్రోహం ఎలా అవుతుంది? ఇలాంటి ఆలోచనలతో పగలంతా పరధ్యానంగా గడిపేవాడు. రాత్రులలో కంటి మీదకు కునుకు వచ్చేది కాదు. అయినా ఏ సమస్యకు గాని కేవలం వాదోపవాదాలే పరిష్కారం కావు కదా. విద్యాపతిలో వచ్చిన మార్పును గమనించిన లలిత దిగులు చెందింది. తనను పెళ్లాడినందుకు పశ్చాత్తాపపడుతున్నాడా? నగరంలోని ఆడంబరాలు దూరమయ్యాయని విచారపడుతున్నాడా? అసలు విషయం తెలుసుకోవాలని ఆమె ఒకనాడు విద్యాపతిని అడిగింది. రాజధానిలోని నా తల్లిదండ్రులను వదిలి వచ్చి చాలా కాలమైంది. త్వరగా వెళ్ళి వృద్ధులైన నా తల్లిదండ్రుల క్షేమం చూడవలసింది
కన్నబిడ్డగా నా ధర్మం కాదా? అయినా నిన్ను ఇక్కడే వదిలి వెళ్ళటానికి మనసొప్పడం లేదు. కానీ నిన్ను నా వెంట తీసుకువెళ్ళానంటే అక్కడ ఉన్నవాళ్లంతా నిన్ను వింతగా చూస్తారేమో అని అనుమానంగా ఉన్నది. పైగా నీ మీద పంచప్రాణాలు పెట్టుకున్న నీ తండ్రి నిన్ను వదిలి ఉండగలడా అన్నాడు విద్యాపతి. ఇప్పటిలాగానే మీరు నన్ను ఆప్యాయంగా చూసుకుంటున్నంతకాలము ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు అని లలిత కొంతసేపు మౌనం వహించి ఆ తర్వాత, అయినా నేను మీ వెంట వస్తే మా తండ్రిని ఎవరు చూసుకుంటారు? అదే విచారంగా ఉంది అన్నది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. అవును, ఎన్నటికీ మీ తండ్రిని వదిలి రాకూడదు. అందుకే నువ్వు అనుమతించావంటే నేను వెళ్ళి మా తల్లిదండ్రులను చూసి త్వరలోనే తిరిగి వస్తాను అన్నాడు విద్యాపతి. నిజంగా మీరు తిరిగి రాగలరా అని అడిగింది లలిత దిగులుగా. నేను నిన్ను వదిలి ఉండగలనా అన్నాడు విద్యాపతి. అలా అయితే నిశ్చింతగా వెళ్ళిరండి. మా అత్తమామల ఆశీస్సులు పొందే సుదినం కోసము నేను ఎదురు చూస్తున్నట్లు వారికి తెలియచేయండి అన్నది లలిత. లలిత భర్త కోరికను తండ్రికి తెలియచేసింది. విశ్వావసు కూడా అందుకు సమ్మతించి విద్యాపతి కోసం కానుకలు సిద్ధం చేయసాగాడు. కానీ విద్యాపతి అడ్డుపడి, లలితను రాజధానికి వెంటబెట్టుకుని వెళ్ళేటప్పుడు కానుకలతో వెళ్ళటం ఉచితంగా ఉంటుంది. మొదట మా వివాహం గురించి మా తల్లిదండ్రులకు తెలియచేయాలి కదా అన్నాడు విద్యాపతి. అతని మాటలు విశ్వావసుకు సబబుగానే తోచాయి. ఆయన అల్లుడి ప్రయాణానికి ఒక బలమైన గుర్రాన్ని ఏర్పాటు చేశాడు. విశ్వావసు లలితల వద్ద సెలవు తీసుకుని విద్యాపతి గుర్రం మీద బయలుదేరాడు. లలిత విద్యాపతికి కన్నీళ్లతో వీడుకోలు పలికింది. కొన్నాళ్ల క్రితము విద్యాపతి రహస్యంగా జాలు విడుస్తూ వెళ్ళిన ఆవగింజలు మొలకెత్తి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిని అనుసరిస్తూ కొంత దూరం వెళ్ళాక అతడొక గుహను సమీపించాడు. విద్యాపతి గుర్రంపై నుంచి క్రిందకి దిగి జాగ్రత్తగా గుహ లోపలికి ప్రవేశించాడు. అక్కడ అతడు మరొక అద్భుతమైన అనుభూతికి లోనయ్యాడు. దేవా, నీ మీద భారం వేసి ఉత్తమమని తోచిన నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను. అపరాధమైతే క్షమించు, రక్షించు అని మనసులో ప్రార్థిస్తూ విశ్వావసు పువ్వులు ఉంచిన రాతిపీఠం మీద చిన్న శిలాప్రతిమను తీసుకుని కళ్ళకద్దుకొని సంచిలో వేసుకుని విద్యాపతి వెలుపలికి వచ్చి గుర్రమెక్కి దాన్ని ముందుకు అదలించాడు. విద్యాపతి కొన్ని గంటలు ప్రయాణం చేశాక అరణ్యం దాటి పచ్చటి మైదానాల్ని చేరుకున్నాడు. తను వచ్చిన కార్యం సాధించినందుకు సంతోషిస్తూ చిన్న కొలను గట్టున దిగి ఒక బండపైన కూర్చొని లలిత కట్టి పంపిన మూటను విప్పి అన్నం తిని చెట్టు కింద కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. తరువాత అరణ్యం కేసి ఒకసారి తిరిగి చూసి విశ్వావసుకి లలితకు మనసులో క్షమాపణ చెప్పుకొని మళ్లీ గుర్రమెక్కి రాజధాని నగరం కేసి బయలుదేరాడు. సాయంకాలానికి అతడు రాజధాని నగరం చేరుకొని తిన్నగా రాజప్రాసాదానికి వెళ్ళాడు. రాజు పరమానందంతో ఎదురు వచ్చి, నీ రాక కోసము ప్రతిక్షణము ఎదురుచూస్తున్నాను. వెళ్ళిన కార్యము జయప్రదమైంది కదా అని అడిగాడు. నేను అన్వేషిస్తూ వెళ్ళి దివ్య ప్రతిమను తెచ్చాననే భావిస్తున్నాను. అయినా అని ఆగిపోయాడు విద్యాపతి. సంకోచం లేకుండా చెప్పు. నాయనా, జీవితంలో గొప్ప కార్యాలు సాధించాలంటే అవరోధాలు, ఆటంకాలు తప్పవు. ఈ మహాకార్యం సాధించడానికి నీకు ఎదురైన సమస్య ఏమిటో చెప్పు, పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు రాజు. నా బాధను ఎవరూ తీర్చలేరు ప్రభు అంటూ నమ్మిన ఆప్తుల నుంచి దివ్య వస్తువును దొంగిలించుకుని వచ్చిన సంగతి చెప్పాడు బాధగా విద్యాపతి. నువ్వు ఈ క్షణం నుంచే ఇలాంటి ఆలోచనలను వదిలిపెట్టాలి. ఎందుకంటే మన దేవాలయ నిర్మాణానికి దూర తీరాల నుంచి వచ్చిన వేలాది మంది శిల్పులు రేయింబవళ్లు తమ శ్రమను ధారపోశారు. మనము దీనికెంతో ధనం వెచ్చించాము, పాటుపడ్డాము. లోకక్షేమం కోసము ఈ దైవ కార్యం పూర్తి కావటానికి ఇంకొకరు వేరొక దాన్ని కోల్పోవటంలో ఆశ్చర్యం లేదు. అందుకు బాధపడవలసిన అవసరం లేదు. పైగా సముద్రంలో ఒక దొంగ కొట్టుకుని వస్తున్నట్లు నాకు కల ద్వారా దివ్య సందేశం అందింది. ఆ దొంగతో దైవ రూపాన్ని చెక్కి దాని లోపల నువ్వు తెచ్చిన దివ్య ప్రతిమను భద్రపరిచి బ్రహ్మాండమైన ఆలయంలో ప్రతిష్ఠిద్దాం. దానిని దర్శించటానికి నీకు ఆతిథ్యమిచ్చిన ఆ మహానుభావుడు కూడా ఆనందించగలడు అంటూ రాజు విద్యాపతిని ఓదార్చాడు. మరునాడు సూర్యోదయానికి ఒక గంట ముందే విద్యాపతితో సహా రాజు తన పరివారంతో బయలుదేరి సముద్ర తీరం చేరాడు. సరిగ్గా సూర్యోదయ సమయానికి, అదుగో కనిపిస్తున్నది కదా, అలల మీద తేలుతూ వస్తుంది చూడండి అన్నాడు రాజు పట్టరాని ఉత్సాహంతో. మరుక్షణమే అక్కడే సిద్ధంగా ఉన్న 10 పడవలు సముద్రంలోకి ప్రవేశించాయి.
పడవలలోని మనుషులు దుంగను సమీపించి దానిని తీరంకేసి నెట్టడానికి ప్రయత్నించారు. కానీ అది కదలలేదు. ఆశ్చర్యంతో కొందరు ఈతగాళ్లు పడవల నుంచి నీళ్లలోకి దూకి దుంగను ముందుకు తోశారు. కానీ అది ఏమాత్రమూ కదలలేదు. పడవలతో నెట్టి చూశారు. ప్రయోజనం కనిపించలేదు. దుంగకు తాళ్లు బిగించి పెద్ద పెద్ద పడవల నుంచి గట్టుకేసి లాగారు. దుంగ ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఈ పరిస్థితిని చూసి రాజు విచారం చెందాడు. దీనిని తీరానికి చేర్చకుండా వెనుదిరగటం లేదు అన్న పట్టుదలతో రాజు అక్కడే ఉండిపోయాడు. సాయంకాలమైంది. రాత్రైంది. బంగారు పల్లకీలో రాణి గుండిచాదేవి సముద్ర తీరానికి వచ్చి, ప్రభు, తెల్లవారే వరకు ఇక్కడే ఉండిపోతారా అని అడిగింది. ఏం చేయటానికి తోచటం లేదు రాణి అంటూ రాజు కళ్ళు మూసుకొని ఒక్క క్షణం ఆలోచించి, ఆపండి అన్నాడు సముద్రం కేసి చూస్తూ. ఆ తర్వాత విద్యాపతిని దగ్గరకు పిలిచి, దొంగ ఎందుకు కదలటం లేదో ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు తీసుకువచ్చిన దివ్య ప్రతిమను ఇంతకాలము అరణ్యంలో పూజిస్తూ వచ్చిన మహానుభావుడి వద్దకు నన్ను తీసుకునిపో. ఆయన స్పర్శ మాత్రమే దొంగను కదిలించగలదు అన్నాడు. విద్యాపతి దారిచూపగా మంత్రి దండనాథులను వెంటరాగా రాజు అరణ్య మధ్యమంలోని కోయదొర విశ్వావసు గూడెంకేసి బయలుదేరాడు. మరునాడు మధ్యాహ్నానికి వారు కోయగూడాన్ని ఆనుకొని ఉన్న కొండ మీదకు చేరారు. ఆ కోయగూడము ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండేది. కానీ నిన్న ఉదయం నుంచి అది మరింత ప్రశాంతంగా విషాదంతో నిండి ఉన్నది. రోజులాగే వేకువజామున ఇల్లు వదిలి వెళ్లిన విశ్వావసు కొంతసేపటికల్లా తిరిగి వచ్చి కూతురితో, నీ భర్త ఎంత పని చేశాడు తల్లి అని అంటూ వాకిట్లో పడి మూర్చపోయాడు. లలిత భయపడిపోయింది. బంధువులు విశ్వావసును ఇంటి లోపలికి చేర్చి ముఖం మీద నీళ్లు చిలకరించారు. ఆయన మెల్లగా కళ్ళు తెరిచి చుట్టుపక్కల కలయి చూసి మళ్లీ బాధగా కళ్ళు మూసుకున్నాడు. జరిగిన సంగతి లలితకు అర్థమైంది. తరతరాలుగా పూజిస్తూ వచ్చిన దివ్య ప్రతిమను విద్యాపతి అపహరించుకుపోవటం వలనే తన తండ్రి ఇలా దిగ్భ్రాంతికి లోనై శోకమూర్తి అయ్యాడని ఆమె గ్రహించింది. ఆ పగలు రాత్రి విశ్వావసు మూసిన కళ్ళు తెరవలేదు. లలిత నిద్రాహారాలు మాని తండ్రి పక్కనే కూర్చున్నది. మర్నాడు వేకువజామున విశ్వావసు యథాప్రకారము గుహకేసి నడిచాడు. ఆయన వెంట లలిత ఇతర బంధుగణము బయలుదేరారు. విశ్వావసు గుహలోపలికి వెళ్ళి రాతిపీఠాన్ని కౌగలించుకొని విలపించసాగాడు. అందరూ ఎంత వేడుకున్నప్పటికీ ఆయన అక్కడి నుంచి లేవటానికి ఒప్పుకోలేదు. మధ్యాహ్న సమయానికి ఒక కోయ యువకుడు గుహకేసి పరిగెత్తుకుంటూ వచ్చి, కొండపై నుంచి కొందరు మన గూడెంకి వస్తున్నారు, వాళ్లలో రాజు కూడా ఉన్నాడు అని చెప్పారు. మరి కొంతసేపటికి మరొక యువకుడు పరిగెత్తుకొని వచ్చి, వాళ్లలో విద్యాపతి కూడా ఉన్నాడు అని చెప్పాడు. ఆహా, మన వద్ద ఉన్న దివ్య ప్రతిమను అపహరించుకుపోయినప్పటికీ తృప్తి కలగలేదన్నమాట. ఇప్పుడు మనకున్నదంతా దోచుకుపోవడానికి వస్తున్నట్లున్నది అన్నాడు ఒక మధ్య వయస్కుడు. కాదు కాదు, వస్తున్న వారెవరి దగ్గర ఆయుధాలు లేవంటున్నారు కదా, మన దొరను పరామర్శించటానికే రాజుగారు వస్తున్నారు అన్నాడు ఒక వృద్ధుడు. విశ్వావసు లేచి గుహ నుంచి వెలుపలికి వచ్చి చేతులు జోడించి నిలబడ్డాడు. రాజు వచ్చి రాగానే ఆయన్ని అమాంతం కౌగలించుకుని, మహాత్మా, అసలు దొంగను నేను, నీ అల్లుడు కాదు, నన్ను క్షమించు అన్నాడు. విశ్వావసు కన్నీళ్లు తుడుచుకుంటూ రాజుకు పక్కనే ఉన్న ఒక బండను చూపించాడు. రాజు దానిమీద కూర్చొని, విశ్వావసు, నేను చెప్పిందంతా దయతో విను అంటూ దైవ ప్రేరణతో తాను పూరీ సముద్ర తీరంలో ఆలయం నిర్మించిన విధము, ఆలయంలో ప్రతిష్ఠించడానికి విగ్రహం కోసము పండితులను పంపిన సంగతి, విద్యాపతి చేసిన పనిని వివరించి, విశ్వావసు, ఇన్ని తరాలుగా ఆ దేవుడు మీ వంశస్థుల పూజలు అందుకుంటున్నాడు. ఇక మీదట భక్తులందరి పూజలు అందుకోవాలన్నది భగవత్ సంకల్పము. ఆ దివ్య ప్రతిమను దుంగతో చేసే విగ్రహం లోపల భద్రపరుస్తున్నాము. అందుకని నీ అనుమతిని అర్థిస్తున్నాను అన్నాడు. విశ్వావసు మౌనంగా తలాడించాడు. ఆ తర్వాత రాజు మళ్ళీ సముద్రం అలలపైన తేలుతున్న దొంగ తీరంకేసి కదలకపోవటం గురించి చెప్పి, భక్తుడైన నీ ఆధ్వర్యంలోనే విగ్రహ ప్రతిష్టాపన జరగాలన్నది దైవ సంకల్పం. కాబట్టి నువ్వు మా వెంట వచ్చి దొంగను తాకి దైవ కార్యము నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి సాయపడాలి అన్నాడు. విశ్వావసు కొంతసేపు మౌనం వహించి, తమ ఆజ్ఞానుసారము తమ వెంట రావటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. రాజు పరమానందంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ విశ్వావసును మళ్ళీ ఒకసారి కౌగలించుకుని,
పక్కనే ఉన్న లలితకేసి తిరిగి, తల్లి, నీ భర్తను అపార్థం చేసుకోవద్దు. మహోన్నత కార్యం సాధించటానికే అతడు నీ నుంచి రహస్యాన్ని దాచాడు అన్నాడు. పక్కనే ఉన్న విద్యాపతి, నీకు తెలియకుండా నా కర్తవ్యం నెరవేర్చినందుకు నన్ను క్షమించు. త్వరలోనే వచ్చి నిన్ను రాజధానికి వెంటబెట్టుకుని వెళతాను. అంతవరకు ఓర్పు వహించు అన్నాడు లలితతో. మరునాడు సాయంకాలానికి రాజు తన పరివారంతో పూరి సముద్ర తీరం చేరుకున్నాడు. విశ్వావసు పడవపై సముద్రంలోనికి వెళ్ళి దుంగను తాకాడు. మరుక్షణమే ఆ దుంగ అలలపై తేలుతూ తీరానికి చేరింది. రాజభటులు దానిని రాజభవనానికి చేర్చారు. తెల్లవారుగానే రాజు ఆస్థాన శిల్పులని, శిల్పాచార్యులను పిలిపించి, ఈ దుంగతో ఏ దైవ విగ్రహం చెక్కితే మంచిది అని అడిగాడు. అందుకు శిల్పులు, శిలలని దైవ విగ్రహాలుగా చెక్కడం మాకు తెలిసిన విద్య. అయితే దుంగతో విగ్రహాలు రూపొందించటం అన్నది మాకు అనుభవం లేనిది అన్నారు ఎంతో వినయంగా. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి, రాజా, దైవ ప్రేరణతో మీరు నిర్మించిన ఆలయంలో అన్నా చెల్లెళ్ళైన బలభద్ర, సుభద్రలతో కలిసి శ్రీకృష్ణ రూపంలో కొలువు తీరాలన్నది భగవత్ సంకల్పం. ఈ మూర్తిత్రయము మరే దేవాలయంలోనూ కొలువు తీరలేదు. తమరు అనుమతించారంటే ఈ దుంగతో నేను ఆ విగ్రహాల్ని రూపొందించగలను. అయితే ఒక విన్నపం, కావలసిన పనిముట్లతో ఈ దుంగతో పాటు నేను ఏకాంత స్థలంలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటాను. విగ్రహాల రూపకల్పన పూర్తయ్యాకే నేను తలుపులు తెరుచుకుని వస్తాను. ఈలోగా మధ్యలో ఎవరూ గాని నన్ను పిలవకూడదు అన్నాడు. మీ ఆహారం మాటేమిటి అని అడిగాడు రాజు. పని పూర్తయినాక తీసుకుంటాను అన్నాడు వృద్ధుడు. రాజు అందుకు అంగీకరించి రాజభవనంలోనే ఒక విశాలమైన గదిని వృద్ధ శిల్పికి ఏర్పాటు చేశాడు. వృద్ధుడు దుంగతో సహా ఆ గదిలోకి ప్రవేశించి తలుపులు మూసుకున్నాడు. వెలుపల నుంచి తలుపుకు చెవి ఆనించి వింటే సుత్తి, ఉలి చప్పులు వినిపించేవి. రాణి గుండిచాదేవి ఉత్సాహం కొద్దీ తరచూ అలా వినేది. కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు చప్పుడు వినిపించలేదు. మర్నాడు కూడా శబ్దం రాలేదు. అన్నపానీయాలు లేక వృద్ధుడికి ఏమైందోనన్న అనుమానం కొద్దీ రాణి తలుపు కొద్దిగా తెరిచి చూసింది. దీక్షతో విగ్రహాలు రూపొందిస్తున్న శిల్పి ఆమెకేసి తలెత్తి చూసి ఆ క్షణమే అంతర్ధానమయ్యాడు. విగ్రహాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దేవశిల్పి విశ్వకర్మ వృద్ధశిల్పి రూపంలో వచ్చాడని అందరూ భావించారు. తాను చేసిన పనికి రాణి బాధపడింది. కానీ అంతా దైవ నిర్ణయం అని భావించిన రాజు విద్యాపతి తెచ్చిన దివ్య ప్రతిమను కృష్ణ విగ్రహంలో రహస్యంగా భద్రపరిచి లోక కళ్యాణం కాంక్షించి కృష్ణ విగ్రహంతో పాటు బలభద్ర, సుభద్ర విగ్రహాలను కూడా ఆలయంలో ప్రతిష్ఠించాడు. అవి అసంపూర్తిగా ఉన్నా భక్తులకు ఆ వింత రూపాలు అనిర్వచనీయమైన అందంతో దివ్యానుభూతిని కలిగిస్తున్నాయి. విద్యాపతి వంశస్థులను రాజు ఆలయ పూజారులుగా నియమించాడు. ఆనాటి నుంచి పూరి శ్రీ జగన్నాథ మందిరము మన దేశంలోని విష్ణు క్షేత్రాలలో ముఖ్యమైనదిగాను, సుప్రసిద్ధ యాత్రాస్థలంగాను వెలుగొందుతున్నది. శ్రీకృష్ణుడని తెలియక బాణం వేసి ఆయన ప్రాణాలు పోవటానికి కారకుడైన జరాసవరుడి వంశం వాడే విశ్వావసు అని, ఆయన పూజించినవి శ్రీకృష్ణుడి అవశిష్టాలని భక్తులు విశ్వసిస్తారు. వాటిని తరతరాలుగా నూతన విగ్రహాలలోకి రహస్యంగా మార్చి సంప్రదాయానుసారము పవిత్రంగా భద్రపరుస్తారు. ఈ ఆచారాన్ని నవకలేవర, నూతన రూపం అంటారు. విద్యాపతి, లలిత వంశస్థులైన దైవపతులే ఈనాటికి ఆలయంలో ప్రధాన పూజారులుగా కొనసాగటం విశేషం. శ్రీ జగన్నాథుడి లీలలని గురించి ప్రజలు యుగయుగాలుగా అనేక కథలు చెప్పుకుంటున్నారు. అలాంటి వాటిలో రథయాత్రకు, పూరీరాజుకు సంబంధించిన కథ ముఖ్యమైనది. ఒకానొకప్పుడు కళింగ యువరాజు పురుషోత్తమదేవుడు విశాల దేశ పర్యటన కోసము పూరీ నుంచి బయలుదేరాడు. కొన్నాళ్ళకి దక్షిణ ప్రాంతంలోని కాంచీపురాన్ని చేరాడు. కంచిరాజు ఆయనకు సగౌరవంగా స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశాడు. కంచిరాజుకు పద్మావతి అనే అందమైన కుమార్తె ఉన్నది. ఆమె అద్భుతమైన అందచందాలు, శాంత స్వభావము రాకుమారుడికి ఆనందం కలిగించాయి. ఆయన అక్కడే కొన్నాళ్ళు ఉండాలనుకున్నాడు గాని తండ్రికి అస్వస్థత అని వార్త అందటంతో పూరికి తిరిగి వచ్చాడు. కొన్నాళ్ళకి వృద్ధరాజు మరణించాడు. యువరాజు పురుషోత్తమదేవుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన కంచి యువరాణి పద్మావతిని పరిణయమాడటానికి ఆశిస్తున్నట్లు ఆ రాజుకి దూత ద్వారా వర్తమానం పంపాడు.
ఆ మాట విని కంచిరాజు పరమానందం చెందాడు. తన మంత్రిని పూరికి పంపించాడు. అది శ్రీ జగన్నాథ రథోత్సవం జరుగుతున్న సమయము. రథం రావటానికి ముందు కళింగరాజు స్వయంగా మార్గాన్ని కొంత దూరము చీపురుతో చిమ్మటము తరతరాలుగా వస్తున్న ఆచారం. రాజాదిరాజు సైతము దేవుడి ముందు దాసాను దాసుడైన సేవకుడే అని చెప్పటానికి ఈ వింత సాంప్రదాయం ఏర్పడింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కంచి మంత్రి ఈ ఆచారాన్ని చూసి హర్షించలేకపోయాడు. కంచికి తిరిగి వెళ్ళి వీధులు చిమ్మే రాజుకు యువరాణినిచ్చి వివాహం చేయటం భావ్యం కాదని రాజుకు సలహా ఇచ్చాడు. రాజు కూడా దానిని ఆమోదించాడు. పురుషోత్తముడికి ఈ సంగతి తెలిసి ఆగ్రహం చెందాడు. సేనలతో వెళ్ళి కంచిని ముట్టడించాడు. కానీ ఘోర పరాజయం పాలయ్యాడు. పూరికి తిరిగి వచ్చి విగ్రహాలకు సాష్టాంగ దండ ప్రమాణం చేసి రోజుల తరబడి భక్తితో ప్రార్థించాడు. కంచి మీదకి మళ్లీ దండెత్తి వెళ్ళమని దివ్యస్వరం ఆదేశించింది. పురుషోత్తముడు మళ్లీ సేనలను సమాయత్తం చేసుకుని అమితోత్సాహంతో కంచికేసి బయలుదేరాడు. చిలికా సరస్సు సమీపంలో ఒక వృద్ధురాలు ఎదురై ఆయన్నాపి, నాయనా, కొంతసేపు క్రితము 2 యువకులు ఇటు వెళ్లారు. ఇద్దరిలో ఒకరు నల్లగా మరొకరు తెల్లగా ఉన్నారు. ఇద్దరూ నా దగ్గర చెరొక పిడత పెరుగు తీసుకుని తాగారు. డబ్బడిగితే ఈ ఉంగరాన్నిచ్చి దీన్ని చూపిస్తే మా వెనక వచ్చే యువకుడు ఇవ్వగలడని చెప్పి వెళ్లారు అన్నది. రాజు ఆ ఉంగరాన్ని తీసి చూశాడు. అది శ్రీ జగన్నాథుడి వజ్రపుటుంగరము. తన ముందు గుర్రాలపై వెళ్లిన యువకులు జగన్నాథ బలభద్రులేనని రాజు గ్రహించాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో పురుషోత్తమదేవుడు సునాయాసంగా విజయం సాధించాడు. కంచిరాజు బందీ అయ్యాడు. పురుషోత్తమదేవుడు అతన్ని సగౌరవంగా వదిలిపెట్టాడు గాని యువరాణి పద్మావతిని మాత్రము వదలకుండా బందీగా పూరికి వెంటబెట్టుకుని వెళ్ళాడు. రాజు ఆమెను పరిణయమాడగలడనే అందరూ భావించారు. అయితే రాజు వృద్ధమంత్రిని పిలిచి ఈ యువరాణిని పెళ్లాడటానికి ఒక వీధులు చిమ్మేవాణ్ణి చూడండి అని ఆదేశించాడు. పద్మావతి విచారంగా రోజులు గడపసాగింది. కొన్నాళ్ళకి మళ్లీ రథయాత్ర సమయం సమీపించింది. బంగారు చీపురు కట్ట చేతబట్టి రాజు పురుషోత్తమదేవుడు రథం వెళ్లే మార్గాన్ని చిమ్మటానికి వంగాడు. వెనక నుంచి ఎవరో తన భుజాల్ని స్పృశించటం గమనించి రాజు తలెత్తి వెనక్కి తిరిగి చూశాడు. వృద్ధమంత్రి చిన్నగా నవ్వుతూ కనిపించాడు. మరుక్షణము ఆయన సైగ చేయగానే మేలి ముసుగులో ఉన్న కంచి యువరాణి రాజు మెడలో పుష్పహారం వేసింది. రాజా, యువరాణి పద్మావతిని వివాహం ఆడటానికి ఒక మంచి వీధులు చిమ్మేవాణ్ణి చూడమని తమరు ఆజ్ఞాపించారు కదా, ఇప్పుడు తమరే చిమ్ముతున్నారు కదా. యువరాణి గారికి ఇంతకన్నా అర్హుడైన వరుణ్ణి భూప్రపంచంలో తేగలనా అన్నాడు వృద్ధమంత్రి. రాజు మందహాసం చేస్తూ వృద్ధమంత్రి అభీష్టానుసారము పద్మావతి మెడలో పుష్పహారం వేశాడు. ఆమె కళింగ రాజ్యానికి మహారాణి అయింది. ఇది పూరి జగన్నాథుడి చరిత్ర. మీకందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.